ఉంటా నీ జిత్తుగా పార్ట్ 2. కాలేజ్ కారిడార్లో సీత ఒంటరిగా నడుస్తుంది. ఆమె మనసులో చాలా ఆలోచనలు మెదలాడుతూ ఉన్నాయి. కొన్ని నిమిషాల క్రితం రాఘవతో మాట్లాడింది. కానీ వెంటనే ఒక అమ్మాయి వచ్చి అతన్ని తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి అతని భుజంపై చెయ్యి వేసి మాట్లాడిన సీన్ సీతకి మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటుంది. సీత మనసులో చిన్నగా అనుకుంది, అది అతని ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా. లేదా ఆమె ఆలోచనను అక్కడితో ఆపేసింది. అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయింది. నాకెందుకు ఇంత ఆలోచన. కానీ ఆమె మనసు మాత్రం కొంచెం బాధతో ఉంటుంది. అప్పుడే సీత ఫ్రెండ్ మేఘన వస్తుంది. మేఘన, హే, క్లాస్ రూమ్ ఇక్కడే, నువ్వెందుకు ఎంత సీరియస్గా ఉన్నావు? సీత వెంటనే నార్మల్గా నటించింది. ఏమీ లేదు మేఘన అంటూ నవ్వింది. అది నాకు చెప్పొద్దు, ఎవరో స్పెషల్లీ చూసినట్టు కనిపిస్తున్నావు. సీత ఆ మాటకు కొంచెం సిగ్గుపడుతుంది. అసలు ఏమీ లేదు. అప్పుడు మేఘన సరదాగా అంటుంది, ఏంటి ఎవరో ఉన్నారన్నమాట. ఆ మాటకు సీత నవ్వకుండా ఉండలేకపోయింది. ఇక రాఘవ ఆఫీస్ రూమ్లోకి కూర్చున్నాడు. అతని ముందు కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి. కానీ అతని ఆలోచనలన్నీ వేరే చోట ఉన్నాయి. అతని ఫ్రెండ్ అర్జున్ ఇక అక్కడున్న రాఘవను గమనించి అడిగాడు, ఏమైంది రాఘవ, ఇంత సైలెంట్గా ఎందుకు ఉన్నావు అని. ఆ మాటకు రాఘవ నవ్వుతాడు. ఈరోజు ఒక పాత ఫ్రెండ్ని కనిపించింది. అర్జున్ వెంటనే ఆసక్తిగా అడిగాడు, అమ్మాయా? రాఘవ ఆ మాటకి నవ్వుతాడు. అవును అర్జున్, సరదాగా అన్నాడు. అంటే ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పు ఏంటి విషయం అని అర్జున్ అడిగేసరికి ఇక మధ్యాహ్నం సీత గార్డెన్లో కూర్చుని ఉంటుంది. ఆమె ఒక పుస్తకం చదువుతున్నట్లు నటిస్తుంది. కానీ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. నిజానికి ఆమె మనసు ఇంకో చోట ఉంది. అప్పుడే ఒక శబ్దం వినిపించింది. డాక్టర్ గారు అని సీత తలెత్తి చూసింది. అది రాఘవ. ఆమె కొంచెం సీరియస్గా చూసింది. రాఘవ వైపు సీత కాస్త సీరియస్గా చూసి, ఎందుకు పిలిచావు? ఆ మాటకు రాఘవ అందంగా నవ్వాడు. ఇంత కోపం ఎందుకు సీత? వెంటనే అన్నది, నా కోపం లేదు. మళ్ళీ ఆ మాటకు రాఘవ నవ్వాడు. అది నీ ముఖం చూస్తేనే తెలుస్తుందిలే. సీతగా చిన్నగా కోపంగా చెప్పింది. నీకు టైం ఉంటేనే మాట్లాడతావు కదా. రాఘవ ఆ మాటకు ఆశ్చర్యంగా చూశాడు సీత వైపు. అంటే సీత మెల్లగా అన్నది, అప్పుడే ఒక అమ్మాయి వచ్చి నిన్ను తీసుకెళ్ళింది. రాఘవ నవ్వుతూ ఉంటాడు. అది నా కజిన్. సీత ఒక్కసారిగా ఆ మాటకు ఆశ్చర్యపోతుంది. కజిన్? రాఘవ నవ్వుతూ అన్నాడు. అవును, చిన్నప్పటి నుండి చాలా డ్రామా చేస్తుంది. సీత కొంచెం సిగ్గుపడుతుంది ఆ మాటకు. నేను అలా అనుకోలేదు అని అంటుంది. సీత ఉద్దేశం అర్థమై, రాఘవ సరదాగా అన్నానులే అని అంటాడు. అంటే నువ్వు జెలస్ అయ్యావా? సీత వెంటనే కోపంగా చూస్తుంది. లేదు. రాఘవ ఆ మాటకు నవ్వుతూ ఉంటాడు. అయితే బాగుంది, నాకు కొంచెం సంతోషం. సీత ఆశ్చర్యంగా అడిగింది, ఎందుకు అని. ఎందుకు? అప్పుడు రాఘవ మెల్లగా అన్నాడు, ఎందుకంటే నువ్వు ఇప్పటికీ నన్ను పట్టించుకుంటున్నావు. సీత కళ్ళల్లో చిన్న నవ్వు కనిపించింది ఆ మాటకు. అప్పుడే రాఘవ ఫోన్ రింగ్ అయ్యింది. మళ్ళీ అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సెకండ్లు మాట్లాడి సీరియస్గా మొహం మారిపోయింది. సీత అడిగింది, ఏమైందని. రాఘవ ఇలా అన్నాడు, ఇంట్లో ఒక సమస్య వచ్చింది, నేను వెంటనే వెళ్ళాలి. అతను ఆ మాట చెప్పి వెంటనే వెళ్ళిపోతాడు. సీత అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది వెళుతున్న రాఘవను. ఆమె మనసులో ఒకే సందేహం, ఏం సమస్య అది, అంత టెన్షన్ ఎందుకు పడ్డారు అని. కాలేజ్ గార్డెన్లో నిలబడి ఉన్న సీత మనసులో ఒకే ఒక ప్రశ్న మాత్రమే, రాఘవ ఇంట్లో ఏమైంది. కొన్ని నిమిషాలు క్రితం అతను ఫోన్ మాట్లాడిన వెంటనే ముఖం మారిపోయింది. ఏమీ చెప్పకుండా త్వరగా వెళ్ళిపోయాడు. సీత మనసు కాస్త ఆందోళనలకు గురైంది. ఇక రాఘవ ఇంట్లో అయితే అక్కడ వాతావరణం చాలా సీరియస్గా ఉంది. రాఘవ తల్లి సోఫాలో కూర్చొని ఉంది. ఒక పక్క కుటుంబం కూడా ఉంది. రాఘవ లోపలికి వచ్చాడు. అమ్మా, ఏమైంది? ఆ తల్లి కొంచెం సీరియస్గా చెప్పింది రాఘవ అడిగిన ప్రశ్నకు. రాఘవ, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాం అని. రాఘవ ఒక్కసారిగా ఆ మాటకు ఆశ్చర్యపోతాడు. ఇంత త్వరగానా? పక్కనే ఉన్న ఆంటీ నవ్వుతూ చెప్పింది, మా అమ్మాయి చాలా మంచిది రాఘవ. ఆమె పక్కన అమ్మాయి సైలెంట్గా కూర్చుంది. ఆమె పేరు నందిని. అప్పుడు రాఘవ కొంచెం ఆ మాటకు సైలెంట్ అయిపోతాడు. అతని తల్లి మెల్లగా చెప్పింది, ఇప్పుడైనా నీ జీవితాన్ని సెటిల్ చేయాలి నేను. ఆ మాటకు రాఘవ మాత్రం మనసులో ఇంకొక ఆలోచన,
సీత కొన్ని క్షణాలు సైలెంట్గా ఉన్న తర్వాత అతను అన్నాడు, అమ్మ నేను కొంచెం టైం కావాలి నాకు అని. ఇక కాలేజీలో సీత తన ఫ్రెండ్ మేఘనాతో క్యాంటీన్లో కూర్చుని ఉంటుంది. మేఘన అడిగింది. అప్పుడు సీత అయితే, సీత నీ ఫేస్ చూస్తే ఏదో టెన్షన్గా ఉన్నట్టు ఉన్నావు. సీత నవ్వే ప్రయత్నం అయితే చేసింది మేఘన అడిగిన దానికి. ఏమీ లేదు మేఘన వెంటనే అన్నది. అది రాఘవ విషయం కాదా? సీత మాటకు షాక్ అయ్యింది. నీకెలా తెలుసు? మేఘన నవ్వింది. నీ కళ్ళల్లో రాసి ఉందిలే. సీత కూడా చక్కగా నవ్వేసింది. ఇక రాఘవ తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత ఫోటో ఉంది. అది చిన్నప్పుడు తీసిన ఫోటో. ఆ ఫోటోలో సీత మరియు రాఘవ ఉన్నారు. అతను మెల్లగా అన్నాడు, సీత నిన్ను మళ్ళీ చూసిన తర్వాత నా మనసు మరింత కన్ఫ్యూజ్ అయిపోయింది. మరుసటి రోజు ఇక సీత క్లాస్ ముగించుకుని బయటికి వస్తూ ఉంటుంది. అక్కడే రాఘవ నిలబడి ఉన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది రాఘవను. నువ్వు ఇక్కడ? రాఘవ నవ్వుతూ అన్నాడు. అప్పుడు నిన్న చెప్పకుండా వెళ్ళిపోయాను కదా, అందుకే వచ్చాను అని. సీత కొంచెం సీరియస్గా చూసింది ఆ మాటకు. ఇంట్లో ఏం జరిగింది? రాఘవ మెల్లగా అన్నాడు. నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. సీత ఆ మాటకు సైలెంట్గా అయిపోయింది. కొన్ని క్షణాలు ఇద్దరూ మాట్లాడలేదు. ఆ తర్వాత సీత చిన్నగా నవ్వుతూ చెప్పింది, అది మంచి విషయమే కదా. కానీ ఆమె కళ్ళల్లో చిన్న బాధ అయితే కనిపిస్తూ ఉంది రాఘవకు. రాఘవ అది గమనించాడు. నీకు నిజంగా సంతోషమా? సీత ఆ మాటకు సమాధానం చెప్పలేదు. అప్పుడే కాలేజ్ దగ్గర ఒక కారు ఆగింది. ఆ కారులో నందిని దిగింది. ఆమె నేరుగా రాఘవ దగ్గరకు వచ్చి నవ్వుతూ చెప్పింది, హాయ్ రాఘవ, నీకోసమే నేను వచ్చాను అని. ఆమె పక్కన నిలబడ్డ సీతను చూసి అడిగింది, ఈమె ఎవరు అని. దాంతో రాఘవ కొంచెం సైలెంట్గా అయ్యాడు. వెంటనే సీత గురించి చెప్పలేదు. సీత కూడా మౌనంగా ఉంది. కాలేజ్ గేట్ దగ్గర ఒక క్షణం నిశ్శబ్దం ఏర్పడింది. రాఘవ ఒకవైపు, సీత మరొక వైపు. మధ్యలో నిలబడి ఉన్న నందిని నవ్వుతూ అడిగింది, రాఘవ ఈమె ఎవరు అని. రాఘవ కొంచెం సైలెంట్ అయితే అయిపోయాడు ఆ మాటకి. ఆ తర్వాత మెల్లగా చెప్పాడు, తను నా చిన్నప్పటి ఫ్రెండ్ అని. ఇక సీత కళ్ళలో చిన్న భావం కనిపించింది. ఫ్రెండ్, అదే మనసులో అనుకుంటూ ఉంది. ఆ మాట ఆమెకు కాస్త బాధగా అనిపిస్తుంది. నందిని వెంటనే నవ్వేసింది ఆ మాటకు. అంటే స్కూల్ ఫ్రెండ్ అన్నమాట. సీత తల ఊపింది నందిని అడిగిన దానికి. అవును, నందిని సరదాగా అన్నది. రాఘవ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? చాలా అల్లరి చేసేవాడా? ఆ మాటకైతే సీత నవ్వకుండా ఉండలేకపోతూ ఉంటుంది. చిన్నప్పుడు చాలా అమాయకంగా ఉండేవాడు రాఘవ. వెంటనే అన్నాడు రాఘవ సీత చెప్పిన మాటకు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను నేను అని. అప్పుడు సీత అయితే సరదాగా చెప్పింది, అది నాకు తెలియదు. అందరం కొంచెం నవ్వాము. నందిని రాఘవ వైపు చూసి చెప్పింది, రాఘవ మనం షాపింగ్కి వెళ్ళాలి కదా. రాఘవ కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు, ఇప్పుడా అని. ఆ మాటకు నందిని నవ్వింది. అవును, నా డ్రెస్ సెలెక్ట్ చేయాలి కదా. సీత అది విని కొంచెం సైలెంట్ అయితే అయిపోయింది. ఇక ఆమె మెల్లగా చెప్పింది, సరే నేను క్లాసెస్కి వెళ్తాను. సీత నడుస్తూ కాలేజీ లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మనసులో ఒక విచిత్రమైన భావన. రాఘవ ఇప్పుడు వేరే వాళ్ళ జీవితంలో ఉన్నాడు. ఆమె తనను తాను ప్రశ్నిస్తుంది, నాకు ఎందుకు బాధగా ఉంది. ఆమెకు సమాధానం తెలిసినా చెప్పుకోలేదు. రాఘవ నందినితో కారు దగ్గరకు నిలబడి ఉన్నాడు. అతను ఒక్కసారి అడిగాడు, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని. ఆ మాటకు నందిని నవ్వింది. మీ అమ్మ నన్ను పంపించింది ఇక్కడకు అని. రాఘవ ఆ మాట వినగానే ఆశ్చర్యపోయాడు. ఎందుకు నందిని? సరదాగా అందని. మన పెళ్లి గురించి మాట్లాడాలని. రాఘవ ముఖం ఒక్కసారిగా సీరియస్ అయ్యింది. నందిని రాఘవను చూసి నవ్వింది. అయితే చెప్పు, నేను నచ్చానా? రాఘవ కొంచెం ఇబ్బందిగా నవ్వాడు. నువ్వు మంచి ఫ్రెండ్వి నందిని. వెంటనే చెప్పాడు. అది పెళ్ళి సమాధానం కాదు. రాఘవ మాటకు సైలెంట్ అయ్యాడు. ఇక కాలేజ్ గార్డెన్లో సీత ఒంటరిగా కూర్చుని ఉంది. సీత చేతిలో ఇంకా అదే పాత పెన్సిల్ ఉంది. ఆమె మెల్లగా అనుకుంది, రాఘవ నువ్వు నిజంగా నన్ను మర్చిపోయావా? అప్పుడే వెనక నుండి ఒక వాయిస్ వినిపించింది, నేను ఎప్పుడు నిన్ను మర్చిపోలేదు. ఆ వాయిస్ వినగానే ఒక్కసారిగా సీత వెనక్కి తిరిగింది. అక్కడ నిలబడి ఉన్నాడు రాఘవుడు. రాఘవ నిజంగా తన మనసులో మాట చెప్తాడా, లేదా కొత్త సమస్య మళ్ళీ వారిని దూరం చేస్తుందా? వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఎదురు ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.